కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుండి కువైట్ కు ఎయిర్ ఇండియా సంస్థ వేసవి సర్వీస్ ను ప్రారంభించింది. నేటి నుండి అక్టోబర్ చివరి వరకు ప్రతి బుధవారం కువైట్ కు సర్వీస్ నడపనున్నట్లు ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది. ఎయిర్ ఇండియా విమానం తిరుచి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం 85 మంది ప్రయాణికులతో కువైట్ కి బయలుదేరింది. గతంలో కువైట్ వెళ్లేందుకు హైదరాబాద్ వెళ్లి అక్కడ నుండి వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ సమస్య తొలగిపోయిందని ప్రయాణికులు తెలిపారు. గన్నవరం నుండి నేరుగా కువైట్ కు విమాన సర్వీస్ ఏర్పాటు చేయడంతో డబ్బులు ఆదాతో పాటు ప్రయాణ దూరం కూడా తగ్గి సుఖవంతంగా ప్రయాణం చేసేందుకు వీలుందన్నారు. ఈ సర్వీస్ లో మరిన్ని ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని తూర్పు గోదావరి జిల్లా ఓడపర్రుకు చెందిన నాగలక్ష్మి తెలిపింది. గోదావరి అండి మాది వస్తున్నామండి. ఇది వరకు మేము హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళమండి. చాలా జర్నీ మాకు హెవీగా ఉండేది. సో ఇప్పుడైతే మాకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి చాలా ఈజీగా ఉందండి. నేను ఇప్పుడు వెళ్ళేది కోవిడ్ దేశానికి అండి. ఇంకా ఫ్లైట్ ప్యాసింజర్ ఇంకా ఫ్లైట్ పెంచితే ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు చాలామంది మంచిగా వెళ్తారనేసి నేను అనుకుంటున్నానండి. టికెట్ ఎంత అండి? ఇప్పుడు టికెట్ ప్రైస్ ఎంత? టికెట్ రేట్ తెలియదండి, మళ్ళీ అక్కడి నుంచి వచ్చిందనమాట. వచ్చింది అయితే ప్రయాణం గట్టా చాలా బాగా ఉన్నదండి. అంతకుముందు ఎక్కడి నుంచి వెళ్ళేవాళ్ళండి? అక్కడి నుంచి హైదరాబాద్ శంషాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ నుంచి పడడంతో మీకు ఎట్లా ఉంది జర్నీ? చాలా బాగుందండి. రావడానికి కూడా కోవిడ్ నుంచి ఇక్కడికే వస్తున్నామండి. ఇక్కడి నుంచి మళ్ళీ కోవిడ్కి వెళ్తున్నాం.